వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రీసెంట్ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి ఓటీటీలోకి అయితే అడుగుపెట్టింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుకి జోడీగా నటించింది జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా ఇతర డబ్బింగ్ వర్షన్ల గురించి నెట్ఫ్లిక్స్ ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇక థియేటర్లో 50 కోట్లకి పైగా వసూలు సాధించి ఈ చిత్రం పర్వాలేదనిపించింది. అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, అదేవిధంగా జరీనా వాహబ్, పూర్ణేంద్ర భట్టాచార్య వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలో నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన యష్ జోహార్, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలానే ఈ చిత్రం కూడా సాగుతుంది. మహేంద్ర అనే వ్యక్తి, అదే రాజ్ కుమార్ రావు, ఒక ఫెయిల్యూర్ అయిన క్రికెటర్. ఇంకో ఏడాది అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటాను అంటూ తన తండ్రిని బతిమలాడతాడు. కానీ తన తండ్రి అస్సలు వినిపించుకోకుండా స్పోర్ట్స్ షాప్ ని చూసుకోవాలి అంటూ ఆదేశిస్తాడు. ఇక వెంటనే మహిమా అగర్వాల్, అదే జాన్వీ కపూర్ తో పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక దీంతో తన ఫెయిల్యూర్ స్టోరీని అంతా కూడా పెళ్లి కూతురికి చెప్తాడు హీరో. అయినప్పటికీ మహేంద్రను పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతోంది హీరోయిన్. అయితే వైద్యురాలైన ఆమెకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలా వీరిద్దరికి క్రికెట్ ప్రేమ వల్లనే ఎక్కడి వరకు తీసుకెళ్లింది. సక్సెస్ఫుల్ క్రికెటర్ కావాలనుకున్న మహేంద్ర కళ నెరవేరిందా అనేది మిగిలిన స్టోరీ. జెర్సీ సహా అనేక స్పోర్ట్స్ డ్రామాలలో ఇలాంటి కథే ఆడియన్స్ చూశారు. మళ్ళీ అదే స్టోరీతో సినిమా తీయడం మిస్టర్ అండ్ మిసెస్ మహికి మైనస్ అయింది. పోనీ కథనం, స్క్రీన్ ప్లే ఏమైనా కొత్తగా చేసి ఉంటే ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉండేది. అయితే రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ నటన పరంగా ఆకట్టుకోవడంతో సినిమా కాస్త నిలబడింది. జెర్సీ సినిమాలో లాంటి బలమైన ఎమోషన్స్ ఇందులో లేకపోవడం మరో మైనస్. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టింది. దేవరా సినిమాతో తెలుగులో అలంకేటం చేస్తోంది ఈ బ్యూటీ. మరోవైపు రామ్ చరణ్ కొత్త సినిమాలో RC16లో కూడా జాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.